బుట్టిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా. పర్యాటకులు కాశ్మీర్ రావాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్కి వచ్చేందుకు ఎవరు కూడా భయపడొద్దని అన్నారు. ఇక ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని అన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లోనే అంతర్భాగంగా ఉంటుందని అన్నారు. ప్రజలందరూ కూడా టెర్రరిజాన్ని అంతం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. 35 ఏళ్ల నుంచి తాము అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు ఫారూక్ అబ్దుల్లా. ఇక జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని అన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫారూక్ అబ్దుల్లా. పర్యాటకులు కాశ్మీర్ రావాలని పిలుపునిచ్చారు ఆయన. జమ్మూ కాశ్మీర్కి వచ్చేందుకు ఎవరు కూడా భయపడొద్దని అన్నారు. ఇక ఉగ్రవాద నిర్మూలనకు ప్రధాని మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని అన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ కూడా భారత్లోనే అంతర్భాగంగా ఉంటుందని అన్నారు. ప్రజలందరూ కూడా టెర్రరిజాన్ని అంతం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. 35 ఏళ్ల నుంచి తాము అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు ఫారూక్ అబ్దుల్లా. बहुत अच्छा है और नॉर्मल है। लोगों को ज्यादा आना चाहिए और डर नहीं रखना चाहिए। जो डर गया वो मर गया। वो फिर से आएंगे पहलगाम ही नहीं आएंगे, गुलमर्ग जाएंगे, सोनमर्ग जाएंगे, सब जगह, श्रीनगर जाएंगे, माता वैष्णो देवी के दर्शन करने के भी जाएंगे, हर जगह जाएंगे। और जो दोनों देशों के बीच में तनाव है, आपकी तरफ से कोई मैसेज होगा कि दोनों रीजन में? देखिए, हम लोग थक गए हैं आतंकवाद से। आतंकवाद को खत्म करना जरूरी है। उसके लिए कोई भी कार्रवाई